హాయ్ అందరికీ నమస్కారం. హ్యాపీ దీపావళి టు ఆల్. మా కూతురికి ఒక్కసారి నేర్పించాను కడుపుమాను కడిగి బొట్టు పెట్టి పూజ చేసేదానికి. చూడండి ఎంత చక్కగా చేస్తుందో. తనే చేసుకుంటుంది. పసుపు కుంకుమ పెట్టేస్తుంది. ఆడపిల్లలకి మనం ఇవన్నీ నేర్పిస్తే వాళ్ళ మెట్టినింట్లో మనకి మంచి పేరు తెచ్చి పెడతారు. ఈరోజు మా ఇంట్లో ఎకో ఫ్రెండ్లీ దివాళీ ఫెస్టివల్ని ఎలా జరుపుకున్నామో మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అలాగే వాళ్ళకి బిహైండ్ ది ఫెస్టివల్ వాట్ ఈస్ ది రీజన్ అనేది కూడా వాళ్ళకి మనం చెప్పాలి. నరకాసురుడిని వధించిన రోజు మనము నరక చతుర్థి చేసుకొని నెక్స్ట్ డే దీపాలని వెలిగించుకొని మన కష్టాలను చీకట్లాగా తొలగిపోయి ఈ దీపం వెలుగుతో మంచి దారిని దేవుణ్ణి చూపించమని వేడుకొని పూజలు చేసుకుంటాం. అవునా? శ్రీకృష్ణుడు సత్యభామతో కలిసి నరకాసురుడిని వధించడానికి వెళ్ళాడనమాట. అక్కడ ఫైట్ చేసేటప్పుడు శ్రీకృష్ణుడు ఊరికి అలా యాక్ట్ చేశాడనమాట. కింద కూడా పోయి సృహ కోల్పోయినాడు. అది చూసి సత్యభామ బాధతో ఉగ్ర రూపంతో నరకాసురుడిని వధించిందనమాట. ఆడితే తన భర్త పిల్లలకు జోలి కోసం అస్సలు సహించదు. ఇవన్నీ కథలు కాదండి, జీవన సారాంశం. దీపాల పండగకి లీటర్లు నూనె వేస్ట్ చేయకండి. హ్యాపీగా మన సాయిబాబా లెక్క నీళ్ళతో దీపాన్ని వెలిగించేస్తాం. రండి చూపిస్తాను. ఇది నేను ఒక రీల్స్లో చూశాను. అవును కదా, ఇది కూడా మంచిగానే ఉంది, పనికొచ్చేలాగుంది అని. ఇలాంటి పనికొచ్చే వీడియోల్ని ఫాలో అవుతూ ఉండాలి. ఇదిగో ఇలా నీళ్ళు వేసేసి దాని మీద కొంచెం నూనె వేసేసి ఆ ఒత్తున్న నూనెలో నింపి పెట్టేశాను. ఇదో వర్క్ అవుతుంది, నిజంగానే పనిచేస్తుంది. చూడండి ఎంత బాగా దీపాలు వెలిగిపోతున్నాయో. చుక్కలన్నీ ముక్కలై పక్కమన్న ముంగిలి కళ్ళ ముందు కదిలి చూపించే మంచి మజిలి. చుక్కలన్నీ ముక్కలై పక్కమన్న ముంగిలి కళ్ళ ముందు కదిలే చూపించే మంచి మజిలి. ప్రతి పూట పూల బాటగా సుమ స్వాగతాలు పాడగా స్వప్న సీమ చూదా జత జైత్రయాత్ర చేద్దాం. జనాలు మారు. దీపావళి పండుగ వస్తే చాలు ఫుల్ పొల్యూషన్ చేసేదానికి కాసుకొని ఉంటారు. శాస్త్రంలో ఉన్నాయి పటాకులు పేల్చాలి అని చెప్పండి. మన పూర్వీకులు దీపావళిని ఇలా దీపాలు వెలిగించి ముగ్గులు వేసుకొని ఇంటిని అలంకరించుకొని ఇంటిలో దేవుడి స్మరణ చేసుకుంటూ ఇలా గంటని మోగిస్తూ, చూడండి ఇక్కడ కనిపిస్తున్న ఇలాంటి విజయ గంటాన్ని మోగిస్తే ఇంటిలో శబ్దాన్ని గట్టిగా శబ్దం చేస్తే ఇంట్లో ఉన్న ఎవిల్ పవర్, ఏదైనా నెగిటివ్ ఎనర్జీ ఉంటే కనుక ఆ శబ్దానికి వెళ్ళిపోతుంది బయటికి అని గట్టిగా అలా శబ్దం చేసేవాళ్ళు. గంటని మోగించడం, దేవుడి మంత్రాలను జపించడం, ఇలా చేస్తే గనక నెగిటివ్ ఎనర్జీ వెళ్ళాలని చేస్తాం. కానీ ఇప్పుడు ఏమవుతుంది, పటాకులు కొడుతున్నారు. అదే ట్రెండ్ అయిపోయింది ఇప్పుడు. ఇది ఎవరు కనిపెట్టారో కానీ జనాలంతా పిచ్చోళ్ళు అయిపోయి అదొక ప్రైడ్ అనమాట. వేలు పెట్టుకొని ఇలా బ్లాస్ట్ చేసేసి కళ్ళు చేతులు అన్నీ కాల్చుకొని హాస్పిటల్కి ఎక్కుతున్నారు. ఎందుకు వచ్చింది ఎంత సమస్య మీకు? మన పూర్వీకులు చెప్పినట్లు మీరు పూజలు చేసుకోకుండా మీ అంతకు మీరు ఇలాంటివన్నీ ఎక్స్ట్రాలు చేసుకొని బాధలు పడుతున్నారు. దీపావళిని సెలబ్రేట్ చేసుకునేది అంధకారం నుంచి బయటికి రావడానికి కానీ అంధకారంలోకి వెళ్ళడానికి కాదు కదా.
పిల్లల్ని సంతోషపరచడానికి వేరే మార్గమే లేదా? మనం అనుకుంటే ఏదైనా చేయొచ్చు కదా, ముందు మనం వాడాలి. ఇదిగో ఇలా పేపర్ పటాక, మామూలుగా సుసురువత్తులు ఏదో ఇలా పాప్ ఇది ఒకటి చాలా ఇంట్రెస్టింగ్ ఉంది. బీచ్ పటాక అని కొత్తగా వదిలినారు. ఇదేంటంటే దీంట్లో సీడ్స్ నింపి పెట్టింటారు అన్నమాట. ఇది బ్లాస్ట్ చేసినప్పుడు తక్కువ సౌండ్ వెలుగు వస్తుంది. అలాంటి ఎకో ఫ్రెండ్లీ ప్రోడక్ట్స్ని మనం ఎంకరేజ్ చేయాలి. మనం చేసే వృత్తి నుంచి మనకు ధన ప్రాప్తి కలుగుతుంది కాబట్టి ఆ రోజున మన వృత్తికి సంబంధించిన ఏ వస్తువైనా ముందర దేవుడి ముందర పెట్టి ఇలా పూజ చేసుకుంటాం. దసరా పండుగలో కూడా ఇలాగే పూజలు చేసుకుంటారు. కొంతమంది కుదిరినప్పుడు దీపావళి పండుగ రోజు కూడా చేసుకుంటారు. సౌత్ లో ఎక్కువ దసరా పండుగ రోజు ఇలా పూజ చేసుకుంటాము. నార్త్ లో దీపావళి రోజున చేసుకుంటారు ఎక్కువగా. అప్పటి జంటలు ఎందుకు అంత అన్యోన్యంగా ఇప్పటికీ ఉన్నారు? ఇప్పటి జంటలు ఎందుకు విడిపోతున్నారు? ఆలోచించండి. భార్య భర్త రిలేషన్షిప్పే కాదండి, ఏ రిలేషన్షిప్ అయినా కూడా 3 ముఖ్యమైనవి మనము పాటించాలి. గౌరవించడం, నమ్మకం, అర్థం చేసుకోవటం. ఇది ఒక్కరు చేస్తే సరిపోదండి, ఇద్దరు చేయాలి. ఎప్పుడు మనిషికి అహంకారం పెరుగుతుందో అప్పుడు మృగం కంటే హీనంగా మారుతాడు. అది తనకు తెలియకపోవచ్చు కానీ ఇతరులకు తెలుస్తూ ఉంటుంది. మనం పండగలు పబ్బాలు ఊరికే చేయడం కాదు, దాని వెనుకున్న కథ ఏంటి, ఆ కథ సారాంశం ఏంటి, అది నేర్పే పాఠాలు ఏంటి, మన ఎక్స్పీరియన్స్ అన్నీ కలిపి పిల్లలకి నేర్పించాలి. Hope you like this video. Thanks for watching.